హాయ్ గైస్, నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి జాబ్స్ వర్సెస్ బ్యాంకింగ్ జాబ్స్. సో ఈ రెండు జాబ్స్లో మనకి ఏది బెస్ట్గా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసుకుందాం. ఓకేనా? సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, నీ ఎస్ఎస్సి సైడ్ వెళ్ళాలా లేదా బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలా, లేదా కొంతమంది రెండు జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారు ప్యారలల్గా. సో ఏది బెస్ట్ డెసిషన్ అండ్ మీ లైఫ్కి ఏది బాగా అడాప్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అడిగిన క్వశ్చన్ కూడా, బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి రెండు ప్రిపేర్ అవ్వచ్చా అని అడుగుతారు. ఓకేనా? సో రెండు ప్రిపేర్ అవ్వచ్చా అని అడిగే వాళ్ళకి నా ఆన్సర్ అయితే నో. ఎందుకంటే బోత్ ఆర్ డిఫరెంట్. లైక్ సిలబస్ మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. ఓకేనా? సో నువ్వు రెండు ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే, మీరు ఎప్పుడైనా చూడండి, ఎస్ఎస్సి అయినా లేదా ఎనీ అదర్ ఎగ్జామ్స్, ఒక ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తున్నప్పుడు మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఓన్లీ ఎస్ఎస్సి పీవైక్యూస్ చూసారనుకోండి, సో అప్పుడేమవుతుంది, మీకు ఆ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది కదా, అది ఈజీ అర్థమవుతుంది. సో మీరు అలా ప్రిపేర్ అయ్యేటప్పుడు మళ్ళీ బ్యాంక్ ఎగ్జామ్ రాశారనుకోండి, సేమ్ సిలబస్ సేమ్ టాపిక్ మీద క్వశ్చన్ అడిగారు, బట్ నీకు క్వశ్చన్ అడిగే ప్యాటర్న్ చేంజ్ అయ్యవచ్చు. అంటే నీకు వెంటనే నీకు స్ట్రైక్ అయిపోవచ్చు. లైక్ ఇప్పుడు అంటే ఒక 2-3 లైన్స్ క్వశ్చన్ ఉందనుకోండి, అది ఎస్ఎస్సి ప్యాటర్న్. ఓకేనా? మీరు ప్రీవియస్గా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, నీకు ఆ క్వశ్చన్ చదవంగానే అర్థమవుతుంది. బట్ అదే క్వశ్చన్ బ్యాంకింగ్లో అడగాలనుకోండి, వాడు సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వడు. ఓకేనా? ఆ క్వశ్చన్ని కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అడుగుతాడు. సో నువ్వు అది ఆల్రెడీ నువ్వు ప్రిపేర్ అవ్వకపోవడం, ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల నీకు నార్మల్ దానికంటే కొంచెం టైం ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, నువ్వు ఎగ్జామ్ ఇప్పుడే ఫీల్డ్లోకి వచ్చావు, ఇప్పుడే ఫీల్డ్లోకి వచ్చావంటే నువ్వు ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ నువ్వు దేంట్లో సిలబస్ కంప్లీట్ చేయాలన్నా మినిమం టు మినిమం 6 to 8 months అయితే పడుతుంది. ఓకేనా? ఇది నీకు ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ రావాలంటే. ఓకేనా? సో ఇప్పుడు నీకు రెండు రావాలనుకోండి, నువ్వు రెండు ప్రిపేర్ అవ్వాలంటే మినిమం నీకు 1.5 year తర్వాత అయితే పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ రెండింటికి నీకు ప్రాక్టీస్ సపరేట్ కావాలి. ఓకేనా? ఒకదానికి ప్రాక్టీస్ చేసి రెండో ఎగ్జామ్ రాద్దామంటే ఓకే, నువ్వు ఎగ్జామ్ అయితే రాయొచ్చు, బట్ క్లియర్ చేయడం కష్టం. ఓకేనా? నా ఒపీనియన్ అంటే, ఈ రెండు పడవల మీద ఒక కాలు అటు ఒక కాలు ఇటు పెట్టడం కంటే ఏదైనా ఒక జాబ్స్కి ప్రిపేర్ అవడం అయితే బెస్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సిలబస్ వచ్చేసరికి చాలామంది సేమ్ సిలబస్ కదా, సో అప్పుడు రెండు ఇద్దాం అనుకుంటారు. సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే రెండిట్లో ఇంగ్లీష్ ఉంటుంది, రెండిట్లో మ్యాథ్స్, రెండిట్లో రీజనింగ్. ఓకేనా? ఇక్కడ బ్యాంకింగ్ అవేర్నెస్ అయితే ఎట్లుండదు, ఇక్కడ జిఎస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇక్కడ జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ స్టాటిక్ ఉంటుంది, ఇక్కడ స్టాటిక్ ఉంటుంది. ఓకేనా? బట్ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది కదా, అది బ్యాంకింగ్ సైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఎస్ఎస్సి సైడ్ తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ రీజనింగ్ వచ్చేసరికి మనకి కొన్ని టాపిక్స్ ఎస్ఎస్సిలో ఉండవు, అవి బ్యాంకింగ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీటింగ్ అరేంజ్మెంట్, మనకి జస్ట్ నార్మల్ ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది, బట్ ఏదో రేర్ 1% ఛాన్స్ అనుకోవచ్చు. బట్ బ్యాంకింగ్ సైడ్ అయితే మినిమం 10 to 15 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్, అంటే డిపెండ్ ఆన్ ద ఎగ్జామ్, క్లర్క్ ఎగ్జామా లేదా పిఓ ఎగ్జామా. ఓకేనా? సో బ్యాంకింగ్ సైడ్ ఏంటంటే, రీజనింగ్లో కొంచెం ఒక 20% సిలబస్ వేరు ఉంటుంది, మిగతా అన్ని నార్మలే ఉంటాయి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, బ్యాంకింగ్ సైడ్ మనం బ్యాంకింగ్ అవేర్నెస్ చదవాలి, అండ్ కరెంట్ అఫైర్స్ కూడా డిఫరెంట్ అడుగుతారు. ఓకేనా? ఇక్కడ ఫినాన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతారు. మనకి అవార్డ్స్, స్పోర్ట్స్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతారు. ఇక్కడ స్టాటిక్ జీకే ఉంటుంది మనకి, అది స్టాటిక్ అంటే థియరీ పార్ట్ ఉంటుంది, ఇక్కడ స్టాటిక్ జీకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్, ఇక్కడ నేషనల్ పార్క్స్ అవి కామన్ ఉంటాయి. ఇక్కడ థియరీ పార్ట్ ఉంటుంది, ఇక్కడ థియరీ పార్ట్ ఏమి ఉండదు. ఓకే. అండ్ మ్యాథ్స్ వచ్చేసరికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు డిఫికల్టీ లెవెల్లో. ఓకేనా? బట్ ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ టైంలో నువ్వు
క్వశ్చన్లు పెట్టాలనుకుంటా. మనకి ఎస్ఎస్సిలో కూడా అంతే, బట్ బ్యాంకింగ్లో కూడా సేమ్. ఓకే, మ్యాథ్స్ వరకు ఒక పెద్ద డిఫరెన్స్, ఎందుకంటే మనకి ఎస్ఎస్సిలో మ్యాథ్స్ కొంచెం డిఫికల్ట్గా అడుగుతారు కాబట్టి సో మ్యాచ్ చేయొచ్చు అనుకోవచ్చు. ఓకే, ఇది సిలబస్ పరంగా వచ్చేసరికి సో ఆ లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ సేమ్. ఓన్లీ చేంజ్ ఏది ఏంటంటే సిలబస్ సేమ్, బట్ అడిగే లెవెల్ ఆఫ్ క్వశ్చన్ కొంచెం డిఫికల్టీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూస్తే మనం ఏదైనా జాబ్ చూసుకునేటప్పుడు మనం ఏ కన్సిడర్ చేయాలి? ఫస్ట్ ఫైనాన్షియల్ వ్యూ, మనకి శాలరీ ఎలా ఉంటుందో చూసుకోవాలి. నువ్వు ఎస్ఎస్సి జాబ్స్ తీసుకున్నా, బ్యాంకింగ్ జాబ్స్ తీసుకున్నా, ఓకేనా, శాలరీలు అయితే రెండు అంటే నాకు దాని డీసెంట్ శాలరీ అయితే ఉంటుంది రెండింటికి. ఓకేనా, బట్ బ్యాంకింగ్ సైడ్ ఏంటంటే నీకు ఈజీగా గ్రో అవుతుంది. అంటే లైక్ నువ్వు ప్రీఓ అనుకో, సమ్ ఎస్బీఐ పిఓ అరౌండ్ 1 lakh ప్లస్ ఉన్నట్టుంది శాలరీ ప్రజెంట్. ఓకేనా, బట్ ఎస్ఎస్సిలో నీకు 85K ఇన్ హ్యాండ్. ఓకే, నీకు గ్రాస్ అయితే 1 lakh వచ్చే శాలరీస్ ఉన్నాయి, శాలరీస్ ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, ఏఏఓ అని. ఓకేనా, సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి బ్యాంకింగ్ సైడ్ 5 yearsకి ఒక బైపార్టేట్ అంటారు. మనకి ఇక్కడ పే కమిషన్ ఉంది కదా 10 yearsకి. 10 yearsకి పే కమిషన్ లాగా బ్యాంకింగ్కి పే కమిషన్ ఉండదు. వీళ్ళకి 5 years వచ్చినప్పుడు బైపార్టేట్ అంటారు. సో అది కన్ఫామ్గా వచ్చింది. మన ఇక్కడ ఎస్ఎస్సి సైడ్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంటే ఇంతకుముందు వరకు ప్రతిసారి 10 yearsకి పే కమిషన్ వచ్చింది. ప్రజెంట్ పే కమిషన్ వస్తుందా రాదా అని చెప్పేసి కొంచెం అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, సో ఇది ఫైనాన్షియల్ వ్యూ. సో బ్యాంకింగ్ కొంచెం ఫర్ వేసుకోవచ్చు ఫైనాన్షియల్ వ్యూలో, బ్యాంకింగ్కి 1 point వేసుకోండి ఫైనాన్షియల్ వ్యూ అయితే. నెక్స్ట్, ఎందుకంటే ఒకవేళ నువ్వు సిహెచ్ఎస్ఎల్, మనకి ఇక్కడ నువ్వు ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ క్రాక్ చేసావు అనుకోండి, అదే ఇక్కడ నువ్వు క్రాక్ చేసావు అనుకోండి, నీకు ఇక్కడ నుంచి సీజీఎల్ ప్రమోషన్ వెళ్ళేసరికి ఇక్కడ నువ్వు క్లర్క్లో పిఓ ప్రమోషన్ 1 lakh శాలరీకి వెళ్తావు. నువ్వు ఇక్కడ టీఏకి వెళ్ళి 55 or 60 దగ్గర ఉంటావు. అప్పటికి 55 or 60K దగ్గర ఉంటావు. సో ఫైనాన్షియల్ వ్యూ తీసుకుంటే బ్యాంకింగ్ ఫర్, అండ్ ఇంకా బ్యాంకింగ్లో ఇంకా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈజీ లోన్స్ అనమాట. ఈజీ అండ్ లో ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తారు, లో ఇంట్రెస్ట్ లోన్స్. సో ఇది చాలా పెద్ద బెనిఫిట్ బ్యాంక్ ఎంప్లాయీస్కి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ప్రమోషన్స్ వస్తే మనకి ప్రమోషన్స్లో ఎస్ఎస్సి సైడ్ కూడా ప్రమోషన్స్ ఉంటాయి. ఓకే, బట్ కంపారిటివ్లీ బ్యాంకింగ్ సైడ్ అంతా ఎక్కువ అంటే లైక్ అంత త్వరగా ప్రమోషన్లు అయితే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎస్ఎస్సిలో టీఏగానో జాయిన్ అయ్యావు అనుకోండి, నీకు టీఏ2 ఏసీ లేదా టీఏ2 ఇన్స్పెక్టర్ సూపరింటెండెంట్ అవ్వాలంటే చాలా టైం పట్టుద్ది. ఓకేనా, ఇప్పుడు ఎస్ఎస్సిలో నువ్వు ఎంటీఎస్, అదే బ్యాంకింగ్లో క్లర్క్ స్టార్టింగ్ లెవెల్, నీకు ఎక్కడి నుంచి టీఏ అవ్వటానికి 5 years, టీఏ2 ఈఏ ఆర్ సీనియర్ టీఏ 10 years, ఎక్కడి నుంచి ఇన్స్పెక్టర్ 5 years, ఎక్కడి నుంచి సూపరింటెండెంట్ ఇంకొక 4 years. సో ఎంత అయింది నీకు? 25 years ఇక్కడ అయ్యంటే సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయిపోతావు. బట్ ఇక్కడ క్లర్క్ అవడానికి నీకు 3 to 4 years క్లర్క్ అయిపోతావు, ఆర్ మ్యాక్సిమం 4 to 5 years. ఓకేనా, పిఓ అయిపోతావు. పిఓ నుంచి అసిస్టెంట్ మేనేజర్ అంటారు, అదొక 3 to 4 years. ఇట్లా రెగ్యులర్గా ప్రమోషన్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా, అండ్ నీకు ఇక్కడ శాలరీ డిఫరెన్స్, ఇక్కడ నీకు ఒక 30 వచ్చింది అనుకోండి, ఇక్కడ నీకు ఒక 55 to 60 వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఒక 70 to 75. అదే ఇక్కడ నువ్వు క్లర్క్ టు డైరెక్ట్ పిఓ, నీకు ఇక్కడ ప్రజెంట్ ఒక 40K ఉంటే ఇక్కడ నీకు ఆల్రెడీ 1 lakh అయిపోతుంది. ఓకేనా, సో ప్రమోషన్ వచ్చేసరికి ఇక్కడ కూడా బ్యాంకింగే ఫర్. ఓకే, సో నెక్స్ట్ చూస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకుంటే చాలా వరస్ట్ అనే చెప్పుకోవచ్చు. క్లర్క్ వరకు ఓకే. ఓకేనా, అంటే నువ్వు 40K 50K శాలరీ ఉన్నంత వరకు ఓకే, క్లర్క్ వరకు ఓకే. బట్ ఇక్కడ నువ్వు ఏ క్యాడర్కి వెళ్ళినా ఎంటీఎస్ నుంచి స్టార్ట్ అయ్యి నువ్వు సూపరింటెండెంట్ ఆర్ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, నువ్వు ఏ క్యాడర్కి వెళ్ళినా వర్క్ లైఫ్ అనేది చాలా 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 బాగుంటుంది. ఓకేనా,
ఏంటంటే చాలా బాగుంటుంది. బట్ నువ్వు ఇక్కడ పిఓ దగ్గర ఓకే, నీకు మార్నింగ్ 10కి వచ్చి ఈవినింగ్ 6-6:30కి వెళ్ళిపోవచ్చు. అదే సారీ క్లర్క్ దగ్గర ఓకే కదా. అదే పిఓ అయ్యామంటే మార్నింగ్ 10కి వస్తే ఈవినింగ్ 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. ఓకేనా. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ అట్లా అయితే నీకు వర్క్ ప్రెజర్ అయితే చాలా ఉంటుంది. ఓకే. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకుంటే మనకి ఎస్ఎస్సి అనేది చాలా చాలా బెస్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి, సోషల్ రెస్పెక్ట్. సోషల్ రెస్పెక్ట్ అనేది మనకి బ్యాంకింగ్ సైడ్ ఉంటుంది, అలాగే ఎస్ఎస్సి సైడ్ కూడా ఉంటుంది. బట్ కంపారిటివ్లీ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కానీ, కస్టమ్ ఇన్స్పెక్టర్ కానీ, లేదా సిబిఐ, ఈడీ అలా చూసుకుంటే మనకి సోషల్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇది కూడా ఎస్ఎస్సి అనేది ఫర్ అనుకోవచ్చు, చెప్పొచ్చు. ఎందుకంటే మనకి బ్యాంకింగ్ పీపుల్ అనేది ఎక్కడైనా నార్మల్ వర్క్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ పర్సన్కి ఆ బ్యాంక్లోనే కొంచెం పవర్ అట్లా ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అయితే, లేదా కస్టమ్స్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అయితే నీకు సంబంధించిన ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కాబట్టి నీకు తెలిసిన కొలీగ్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏపీలో అనుకో, ఏపీ మొత్తం నీ నెట్వర్క్ అంటే లైక్ అక్కడ ఎంప్లాయీస్ అక్కడ అంటే నువ్వు ట్రాన్స్ఫర్ అవుతా ఉంటావు అక్కడికి ఇక్కడికి. అండ్ నీది అవుట్ సైడ్లోకి అంటే లైక్ ఫీల్డ్ జాబ్ లాగా ఉంటుంది కాబట్టి, అండ్ నీకు ఎక్కువ సోషల్ రెస్పెక్ట్ అయితే బాగుంటుంది కంపారిటివ్లీ బ్యాంకింగ్ అంటే నార్మల్ అందరూ ఇప్పుడు విలేజెస్లో బ్యాంక్కి వెళ్తున్నారు, కానీ పీపుల్ మిగతా మొత్తం ఆన్లైన్ బ్యాంకింగ్ అయింది కదా. సో రెండింటి మీద కంపేర్ చేసుకుంటే ఎస్ఎస్సి అనేది బెస్ట్. వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఇది రెండు సేమ్ సేమ్ అనుకోవచ్చు. ఎందుకంటే రెండింటికి నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ రాసి ఏ స్టేట్లో అయితే జాబ్ వస్తుందో ఆ స్టేట్లోనే మ్యాక్సిమం లైఫ్ మొత్తం ఉంటావు. ఓకేనా. సో అది బ్యాంకింగ్ అయినా సరే, ఎస్ఎస్సి అయినా సరే. సో ఇది టై అని చెప్పుకోవచ్చు ఈ కేసుని. ఓకేనా. ఇంకోటి ఏంటంటే నీకు ఎస్ఎస్సి అయితే హోమ్ డిస్టిక్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే బ్యాంకింగ్ కూడా హోమ్ డిస్టిక్, హోమ్ టౌన్లో అంటే నీకు దగ్గరలో ఆఫీస్ ఉంటే బ్యాంకింగ్లో బ్యాంకింగ్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. ఇది మన మెయిన్గా చూడాల్సింది. సో దీంట్లో అయితే మీకు చూడండి, మీకు ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నారో చూసుకొని అందులో దేనికి ఫర్ ఉందో చూసుకొని, నేను ఇన్ డీటెయిల్గా అయితే మొత్తం చెప్పాను కదా. నెక్స్ట్ చూడండి, ఇది ఎగ్జామ్స్ అంటే లైక్ నువ్వు ఆఫ్టర్ ఎగ్జామ్సే కాదు, నువ్వు ప్రిపేర్ అయ్యి ఫస్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి కదా. అందులో ఏముంటుంది, ఇయర్లీ నోటిఫికేషన్స్. మనకి ఇయర్లీ నోటిఫికేషన్స్ చూసుకుంటే, ఓకేనా, ఒక నిమిషం చూడండి. ఇయర్లీ నోటిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఎస్ఎస్సి నుంచి సిజిఎల్, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, స్టెనో, ఓకేనా, తర్వాత ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్స్ అవి. సో మ్యాక్సిమం ఇవి జాబ్స్ ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ 10th ఆర్ ఇంటర్ బేస్ మీద. ఓకేనా. అదే సిజిఎల్ అదే బ్యాంకింగ్ జాబ్స్ వచ్చేసరికి మనకి క్లర్క్, ఐబిపిఎస్ క్లర్క్, ఐబిపిఎస్ పిఓ, తర్వాత ఆర్ఆర్బి క్లర్క్, ఆర్ఆర్బి పిఓ, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓ, నెక్స్ట్ ఐబిపిఎస్, ఆర్ఆర్బి, ఎస్బీఐ, ఎస్ఓ అనే పోస్ట్ ఉంటుంది కదా, ఎస్ఓ. సో అదర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉంటాయి. ఓకేనా. అదర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, నాబార్డ్, సెబీ అని చెప్పేసి. సో ఇయర్లీ నోటిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాంకింగ్ సైడే ఎక్కువ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఓకేనా. వేకెన్సీస్ కంపారిటివ్లీ మనకి ఎక్కువ నోటిఫికేషన్ ఉంటాయి కాబట్టి వేకెన్సీస్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ నోటిఫికేషన్స్, చాలా ఎక్కువ నోటిఫికేషన్ కాబట్టి మీరు డివైడ్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ బ్యాంకింగ్ సైడే వేకెన్సీస్ ఉంటాయి. ఇది కూడా బ్యాంకింగ్ సైడే. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి చెప్పాను ఇందాక, ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం బోత్ ఆర్ సేమ్. సో రెండింటికి ప్రిపేర్ అవ్వాలనుకున్నాను. సో స్టార్టింగ్లో ప్రిపేర్ అవ్వలేకపోవచ్చు, బట్ ఆఫ్టర్ అంటే లైక్ 2-3 ఇయర్స్, ఓకేనా, 2-3 ఇయర్స్ ప్రాక్టీస్ తర్వాత అయితే ఓకే. బట్ అది కూడా
అవ్వకుండా ఉంటే బెటర్. ఏదైనా ఏదర్ బ్యాంకింగ్ ఓర్ ఎస్ఎస్సి రెండిట్లో ఒకటే చూస్ చేసుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఓకేనా. ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, 85% అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ సేమే ఉంటుంది. బట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్ టఫ్నెస్ వచ్చేసరికి, ఓకే, ఏ ఎగ్జామ్ టఫ్ ఉంటుంది అనుకుంటే కంపారిటివ్లీ ఎస్ఎస్సి కంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ చాలా టఫ్ ఉంటుంది. ఓకేనా. బ్యాంక్ పిఓ కానీ బ్యాంక్ క్లర్క్ కానీ కంపారిటివ్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అనేది చాలా చాలా టఫ్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ టఫ్ ఉంటాయి. బట్ ఏ జాబ్ క్రాక్ చేయటం కష్టం అంటే ఎస్ఎస్సి జాబ్సే క్రాక్ చేయటం కష్టం. ఓకేనా. దీన్ని క్రాక్ చేయటం డిఫికల్ట్ అనమాట. ఎందుకు అంటే మనకి ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది. బ్యాంకింగ్లో నువ్వు ఒకసారి ఐబిపిఎస్ క్లర్క్ ఆర్ ఐబిఎస్ పిఓ అయ్యావు అనుకోండి, నువ్వు మళ్ళీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయవు. అదే ఎస్ఎస్సి అనుకోండి, నువ్వు ఇప్పుడు 2020లో సీజీఎల్ క్రాక్ చేసావు, 2021 అటెంప్ట్ చేస్తావు లొకేషన్ కోసమో లేదా బెటర్ పోస్ట్ కోసమో, 2022 అటెంప్ట్ చేస్తావు. ఓకేనా. అంటే నీకు నాలెడ్జ్ నేను ఇక్కడ వరకు చేయగలను అనుకుంటే నువ్వు ఏదో బెటర్ పొజిషన్ కోసం కానీ బెటర్ లొకేషన్ కోసం కానీ అటెంప్ట్ చేస్తూనే ఉంటావు. అంటే ఇక్కడ రిపీటర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఎస్ఎస్సి ఎగ్జామ్ క్రాక్ చేయడం కంపారిటివ్లీ బ్యాంకింగ్ అయితే కష్టం. ఓకేనా. సో టఫ్నెస్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఈజీ ఉంటుంది. క్రాకింగ్ వచ్చేసరికి బ్యాంకింగ్ కొంచెం ఈజీగా క్రాక్ చేయొచ్చు కంపారిటివ్లీ. ఓకేనా. నెక్స్ట్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఎగ్జామ్. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సి ఎందుకు క్రాక్ చేయడం కష్టం అంటే ఇది ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఎగ్జామ్. మనకి ఎప్పుడైనా బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఏదైనా ఫ్రాడ్ జరిగిందని ఎప్పుడూ మనం న్యూస్లో విని ఉంటాం. కానీ ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఏదో ఒక ఇర్రెగ్యులారిటీ. ఓకేనా. ఎవ్రీ ఇయర్ మనం, నాకు తెలిసి 2017 నేను ఇవ్వలేదు, బట్ 2017లో కూడా ఏదో పేపర్ స్కామ్ అని అన్నాను. 2018లో మనకి డిస్క్రిప్షన్ పేపర్లో అడ్రస్ కానీ నేమ్ కానీ మెన్షన్ చేసినందుకు దాని అప్పుడు ఏదో అన్నారు, అది ఒక ఇష్యూ అయింది. 2019లో నార్మలైజేషన్ ఇష్యూ, 2020లో ఏం కాలేదు, 21 ఏం కాలేదు, 2022లో ఇక్కడ 22 వేకెన్సీ ఎక్కువ ఇచ్చారు, ఇక్కడ కూడా ఏం కాలేదు అనుకుంటా. 23లో మనకు వచ్చేసరికి ఏమొచ్చింది, కానీ అది ఆల్రెడీ కేసు ఉంది సుప్రీంకోర్టులో అనుకుంటా. ఏంటంటే లైక్ క్వశ్చన్ రాంగ్ అయితే కరెక్ట్ అయింది పేపర్ అంటే ఫైనల్ కీలో ఇవ్వటం, లేదా రాంగ్ అయింది కరెక్టో, రైట్ అయింది రాంగ్ అనో ఏదో ఇచ్చారు. సో ఇది కేసు నడుస్తుంది 2023. 2024లో మళ్ళీ నార్మలైజేషన్ ఇష్యూ. ఓకేనా. లాస్ట్ 1 2 3 6 లాస్ట్ 8 years తీసుకుంటే 5 years ఏదో ఒక ఇర్రెగ్యులారిటీ అయితే ఉంది ఎస్ఎస్సి ఎగ్జామ్. అదే బ్యాంకింగ్ ఎగ్జామ్ అయితే అలా ఏం లేదు. సో అది పీస్ఫుల్గా ఎగ్జామ్ పడుతుంది, రాస్తారు, వెళ్ళిపోతారు. ఓకేనా. సో ఇది అబౌ ఎగ్జామ్స్ గురించి అయితే. నెక్స్ట్ చూద్దాం బెనిఫిట్స్. వస్తే ఎస్ఎస్సి జాబ్స్లో పవర్ ఉంటుంది, బ్యాంకింగ్ జాబ్స్లో మనీ ఉంటాయి, అంటే తక్కువ ఇంట్రెస్ట్కి మనీ వస్తాయి కాబట్టి అది ఒక పెద్ద బెనిఫిట్గానే చూడవచ్చు. ఓకేనా. ఇంకా దీని గురించి మీరు ఏం అడగొద్దు ఎస్ఎస్సి జాబ్లో. ఓకేనా. ఇంకా డౌట్స్ పెడుతుంటారు, అలాంటివన్నీ నాకైతే తెలియదు. ఓకే. నెక్స్ట్ చూడండి. సో నా ఒపీనియన్ వచ్చేసరికి మనకి ఎంత డబ్బు సంపాదించినా ఆ ఖర్చు పెట్టుకునే టైం అయితే కావాలి కదా. సో బ్యాంకింగ్ సైడ్ అయితే నువ్వు మనీ అయితే బాగానే సంపాదించుకోవచ్చు, బట్ దాన్ని ఖర్చు పెట్టడానికి టైం అయితే ఉండదు. అదనేది నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే ఇఫ్ నువ్వు ఒక మిడిల్ క్లాస్, ఓకేనా, సో ఫైనాన్షియల్గా పెద్ద ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉన్నా లేకపోయినా నాకు తెలిసి మీకు ఎప్పుడు ద ఎండ్ ఏంటంటే మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఫీల్ అంటే బ్యాంకింగ్ సైడ్ స్ట్రెస్ అంతా హ్యాండిల్ చేయలేకపోవచ్చు ఎవరైనా. స్టార్టింగ్ బాగానే ఉంటుంది. నాకు తెలిసి మా ఊర్లో కన్నా 2014 బ్యాచ్ క్లర్క్ అనుకుంటా,
ఇప్పుడు 10 ఇయర్స్ అయింది. ఇప్పటికీ నాకు తెలిసి ఆయన ప్రమోషన్ వచ్చి కూడా 6 ఇయర్స్ నుంచి ప్రమోషన్ వస్తూనే ఉంది. తీసుకోలేదు. ఇప్పటికి కూడా క్లర్క్‌గానే వర్క్ చేస్తున్నాడు. సో, చాలామంది ఏంటంటే ఆ ప్రెషర్ ఎందుకు అనుకునేవాళ్ళు, ఆ వచ్చే సాలరీ చాలా అనుకో అని చెప్పేసి చాలామంది క్లర్క్‌గానే ఉంటారు. ఓకేనా. కొంతమంది ప్రెషర్ ఓకే హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు, నేను ప్రెషర్ హ్యాండిల్ చేయగలను అనుకునే వాళ్ళు బ్యాంకింగ్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. బట్ నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం బాగుండాలి అనుకునే వాళ్ళు ఎస్ఎస్సిని చూస్ చేయొచ్చు. నా ఆప్షన్ అయితే ఎస్ఎస్సికి వెళ్ళమని చెప్పేసి నా ఆప్షన్. బట్ ఎస్ఎస్సిలో కొంచెం కష్టం ఉంటుంది. అంటే మీరు ఎంతో కష్టపడి చదువుతుంటారు డే అనగా రాత్రి అనగా. సో మొత్తం అయిపోయిన తర్వాత నామినేషన్ స్కామ్ అనో లేదా సెంటర్స్లో స్కామ్ జరిగిందని చెప్పటం. సో ఇలాంటి విన్నప్పుడు చాలా కోపం వస్తుంది. చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఓకే. నేను చదివేటప్పుడు చెప్పాను 2019లో కోర్టు కేసు అదొక. సో ఇలాంటి కోపాలు వస్తాయి. బట్ ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాతే ఒక నెక్స్ట్ 35 ఇయర్స్ లైఫ్ అనేది కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకేనా. దానికి మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. ఎస్ఎస్సి జాబ్స్లో లైఫ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుందని. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాక మీరు ఏ జాబ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో, మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో కమెంట్లో కమెంట్ బాక్స్ పెట్టి రీజన్ కూడా రాయండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు ఏం చేసుకుంటారో అది మీకు దొరకాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.